ఆంధ్రప్రదేశ్ పై వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని ఖండించారు. నోటి దురుసు వ్యాఖ్యలపై ప్రజలే గుణపాఠం చెబితే తీరు మార్చుకోకుండా నిసిగ్గుగా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నించడం క్షమార్హం కాదన్నారు. జైలు జీవితం గడిపినా బుద్ధి రాకపోవడం విచారకరమని మాజీ మంత్రి జోగి రమేష్ను ఉద్దేశించి అంకెం ఇందిరా ప్రియదర్శిని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడులను ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలు మరోసారి తిరగబడతారని వైసీపీ నేతలను ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ హెచ్చరించారు. మీరు దాడులు చేసినప్పుడు మరి మీ పిల్ల చాష్టలు మీకు గుర్తు రాలేదా? సిగ్గుండాలి. మీరు ఇంకా వ్యక్తిత్వ హననం చేస్తూ మరి నారా లోకేష్ గారిని కొవ్వు అయితే తగ్గింది కానీ మెదడులో చిప్పు దొబ్బిందని, మెదడు లేదని చెప్పేసి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తిత్వంగా మీరు ఏ విధంగా వ్యక్తిగత దోషం చేస్తారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు లేచిన దగ్గర నుంచి అంబంటి ఆంబోతు కానివ్వండి, మీరు కానివ్వండి, లేచిన దగ్గర నుంచి ఈ విధంగా వ్యక్తిగత విషయాల్లో గురించి మాట్లాడడం వల్ల మొన్న 84 రోజులు జైల్లో ఉన్నారు. అయినా కూడా మీకు బుద్ధి లేదు. చింత చచ్చినా కూడా పులుపు చావలేదు అన్నట్టు లేచిన దగ్గర నుంచి కూడా వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేస్తున్నారు. మరి ఇంకో మాట మాట్లాడుతున్నారు, బడుగు బలహీన వర్గాల పైన దాడులు చేస్తున్నారని. మీరే మాట్లాడాలి దాడుల గురించి. దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉంది. గతంలో మీరు చూసుకున్నట్లయితే అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడిని బతుకుండగానే పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు మీరేమన్నారు? బీసీ సంఘాలు వచ్చి నిరసన తెలియజేస్తుంటే మీరేం మాట్లాడారు? ఇక్కడ బీసీ కుల సంఘాలకు ఏం పని, మీరు కులం కూడు పెడుతుందా అని మీరు మాట్లాడారు. మీరు కూడా బీసీ బడుగు బలహీన వర్గాల గురించి, వాళ్ళ యొక్క అభ్యుదయం గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే మీ పేకల దగ్గరికి వచ్చినప్పుడు, మీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీకు బీసీ కార్డు ఉపయోగిస్తారనమాట. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఇంట్లో కుటుంబాలు ఉండవా? మరి మా కుటుంబాలు, మరి మీరు ఈ విధంగా దాడులు చేస్తే మా కుటుంబాలు ఏమైపోతాయి అని. మరి మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసినప్పుడు వాళ్ళ భార్య లేదా? వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని మీరు ఆలోచించారా? సిగ్గు అనేది ఉండాలి. మరి అలాగే బీసీ మహిళ గౌతు శిరీష గారు, ఆవిడ మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టిందని చెప్పి మరి సిఐడి ఆఫీస్కి తరలించి పలాస నుంచి విజయవాడ దాకా అర్ధరేత్ర అపరేత్రాలు లేకుండా, ఒక మహిళని కూడా కనికరం లేకుండా ఆవిడని మీరు ఏ విధంగా దర్యాప్తు చేసి విచారణ పేరుతో ఆవిడని ఎన్ని ఇబ్బందులు పెట్టారు? నిజంగా మీకు సిగ్గుందా ఈరోజు బీసీని మాట్లాడడానికి? మరి అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని, బీసీ వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేశారు? అచ్చెన్నాయుడు గారిని ఫైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఆయనకి రక్తస్రావం అవుతున్నా సరే కనీసం కనికరం లేకుండా ఆయన 24 గంటలు ప్రయాణం చేశారు. మీకు ఈరోజు బీసీల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అంటే మీ ప్రాణం మీదకి వస్తేనో మీరు అన్యాయాలు చేసి, అవినీతి చేసి, అక్రమాలు చేసి మీకు అండ కావాలంటే బీసీలు కావాలి, లేకపోతే బీసీలు అవసరం లేదు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే దానికి ఉదాహరణ కొనకల నారాయణ గారు కానివ్వండి, గౌతు శిరీష గారు కానివ్వండి, కాగిత వెంకట్రావు గారు ఆ రోజుల్లోనే టీటీడీ చైర్మన్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. బీసీలని ఉద్ధరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాలాంటి వాళ్ళు ఈరోజు ఒక బీసీ మహిళ ఉండి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. కాబట్టి ఇంకొకసారి మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు, మీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు బీసీ బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేస్తున్నారంటే మాత్రం ఒక్కొక్కరు బీసీలందరూ కూడా మిమ్మల్ని కనికరం కూడా చెప్పుకుండా ఈసారి మీ ఇంటిపైకి తిరగబడేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. మీరు బీసీలకి ఏం చేశారండి? సొంత కమ్యూనిటీ వ్యక్తి వచ్చి ఉద్యోగం అడిగితే మరి సబ్స్టేషన్లో ఉద్యోగాల కోసం మీరు లక్షల రూపాయలు లంచం అడిగి తీసుకున్నది నిజం కాదా? బీసీ కమ్యూనిటీలో ఉండి ఏం చేశారు మీరు బీసీలకి? ఇంకొకసారి కళ్ళబుల్లి మాటలు చెప్పి బీసీ కార్డు ఉపయోగించుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము ఎవరం కూడా ఉపేక్షించేది లేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.